వ్యవసాయ అధికారులకు, చైర్మన్ గారికి, అదేవిధంగా అసంబంధి మండలం నుంచి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతి రైతుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు నేరుగా రైతు బంధు, రైతు భరోసా అనే అంశాలపైన చర్చ జరుగుతుంది. రైతు బంధు కానీ రైతు భరోసా అని రైతు అనే పేరు మీదనే ఈ పథకం పుట్టింది. ఈ రైతు అనే పేరు పథకం మీద పుట్టినప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు న్యాయం జరగాలనేదే దాని ముఖ్య ఉద్దేశం. అదే మీద రైతు కోసం పుట్టిన రైతు బంధు పథకం మీద రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. అదేవిధంగా కానీ రైతుకు న్యాయం జరగకుండా గతంలో ఏంటంటే ఇది రైతుకు కాకుండా భూస్వాములకు న్యాయం జరిగింది. వందల వేల ఎకరాల కంటే ప్రభుత్వ ప్రజాధనం అనేది చాలా దుర్వినియోగం అయింది. కాబట్టి నేను చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ రైతు బంధు అనేది రైతుకు భరోసాగానే ఉండాలి, రైతుకు ఆత్మ బంధుగానే ఉండాలి, రైతుకు చుట్టంగానే ఈ రైతు బంధు ఉండాలనేది నా అభిప్రాయం. అదేవిధంగా నమస్కారం పెట్టు యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించినటువంటి అభిప్రాయాలు చాలా సంవత్సరాలు ఇక్కడ మ్యాక్సిమం ఎంతమంది మెజార్టీ 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వని చెప్పారు. అదేవిధంగా కొంతమంది 5 ఎకరాలు అని చెప్పండి, కొంతమంది ఉద్యోగస్తులకు ఇవ్వద్దు, లేదంటే ప్రజాప్రతినిధులకు ఇవ్వద్దని చెప్పారు. ఇంకోటి ఏంటంటే వేరే దగ్గర కొంతమంది ఏం చెప్పారంటే ఇక్కడ ఒకరిద్దరే మాట్లాడారు. ఎంఎస్పి ప్రతి పంటకు కూడా మద్దతు ధర కల్పించాలని ఇద్దరే మాట్లాడారు. కానీ అది మీరు మరొకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇస్తూ ఇది నేను ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉన్నా, మద్దతు ధర ఇచ్చుకుంటూ సపోజ్ వరి ఉందనుకోండి, వరికి మద్దతు ధర ఇచ్చుకుంటూ క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇస్తేనే రైతు బతుకుతాడు, ఏది వరికి సంబంధించి. అదేవిధంగా పత్తి ఉందనుకోండి, ఇప్పుడు 7,000 కాకుండా 10,000 చేసుకుంటూ దానికి 1000 బోనస్ ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ కూడా బోనస్ ఇస్తేనే రైతు బతుకుతాడు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఇన్పుట్ సబ్సిడీ కానీ మన డ్రిప్ సబ్సిడీ కానీ ఉండేది. ఈ మధ్య అది బంద్ చేసింది. అది మళ్ళీ పునరుద్ధరించాలని నా అభిప్రాయం. కాబట్టి ఈ రకంగా నా ఉద్దేశం ఏంటంటే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకంటే ఆయన 100 ఎకరాలు ఉన్నా కూడా 10 ఎకరాలకి ఇవ్వాలి. అది కూడా సాగులో ఉన్నటువంటికే ఇవ్వాలి. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే నాన్ అగ్రికల్చర్ అంటే నాలా కన్వర్షన్ అయినాయి కానీ, ప్లాట్లు ఉన్నాయి కానీ, గుట్టలు కానీ, రోడ్డు పోయినాయి కానీ, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ పోయినాయి కానీ, ఎన్ఎస్పీ కెనాల్ పోయినాయి కానీ అవన్నీ తీసేసుకుంటూ ఉన్నాయి. ఎవరైతే రైతు అయితే కౌలు రైతులు కావచ్చు, రైతునే కానీ వాళ్ళకి ఖచ్చితంగా 10 ఎకరాల లోపు అంటే అప్ టు ఆయనకి 100 ఎకరాలు ఉన్నా కూడా 10 ఎకరాల లోపే ఇవ్వాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ప్రతి పంటకి ఎంఎస్పీ ఇవ్వాలి, దానికి క్వింటల్ బోనస్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇస్తేనే రైతు బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం మీరు చెప్పింది ఏంటంటే రైతులు ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, రైతులే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ ఊళ్ళల్లో ఉండరు. ఎక్కడో భూములు ఉంటాయి, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో, వరంగల్లో ఉంటారు. రైతు భరోసా కార్యక్రమం సంబంధించి 8 నుంచి 10 ఎకరాల వరకు ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ, ఎవరైతే రియాల్టర్స్ లేఅవుట్లు, నాన్ లేఅవుట్లు, చెరువులు, కుంటలు, రోడ్ల కింద ఉన్నారు వాళ్ళకి పట్టా పాస్బుక్లు రద్దు చేయాలి. ఎందుకంటే దీని కొరకు కాదు, చాలా మిస్యూజ్ అవుతామని కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసే రైతులకు చేయాలని తెలియజేస్తూ, గౌరవ రాజశేఖర్ గారు అన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి వ్యవసాయ శాఖ మంత్రి రఘురెడ్డి గారు అన్నప్పుడు 2008లో కౌలు రైతు చట్టం తీసుకొచ్చి అందరికీ కూడా కౌలు రైతు కార్డు ఇచ్చేది. వారి కౌలు రైతు కార్డు ఇస్తూ వారికి రైతు భరోసా వారికే చెందే విధంగా. ఎందుకంటే ఏదో ఒక డాక్టర్ ఉంటాడు హైదరాబాద్లో, ఒక 5 ఎకరాలకు చిన్నగా రైతుకు మునాబు ఇస్తాడు. ఆయన 5 ఎకరాలకు ఇస్తే మళ్ళీ ఆయనే లాభపడతాడు. ఎవరైతే చిన్నగా రైతు ఎవరైతే కౌలు చేస్తారో కౌలు రైతు అయితే వారికి ఇంతకుముందు ఆ కౌలు రైతు కార్డు ఇచ్చినాడు అందరికీ కూడా వారికి ఆ సంవత్సరంలోపు అంటే 2 సీజన్లు వారికి అన్ని కూడా ప్రభుత్వ పథకాలు వర్తించేది. మళ్ళీ కూడా కౌలు రైతు చట్టం తీసుకురావాలని తెలియజేస్తూ 8 నుంచి 10 ఎకరాలకు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అలాగే నా పూర్తి సంఘ సభ్యులకి, డైరెక్టర్లకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు బంధులు అనేది రైతు కోసం చేసే కార్యక్రమం గవర్నమెంట్ అది చేయాల్సిన అనవసరంగా హై ట్యాక్స్ బ్రాకెట్ అంటే బాగా అధికంగా పన్నులు చెల్లించే వ్యక్తులకు అవసరం లేదన్న ఉద్దేశం. అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో హై ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోతే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ మంచి వివిధ పోస్టులలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించి రైతు బంధులు వాళ్ళే కూడా తీసేయాల్సిందిగా నా అభిప్రాయం. అలాగే ముఖ్యంగా ఎవరైతే చట్టసభల్లో కూర్చొని శాసనాలు చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినవి కూడా తీసేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే
అలాగే కౌలు రైతులు కూడా దృష్టిలో పెట్టుకొని చట్టసభల్లో వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక మంచి తీసుకొచ్చి వాళ్ళకు కూడా సాయం చేయాలి. ఎందుకంటే దాదాపు ఒక 60 నుంచి 70% మంది మాత్రం కౌలు రైతులు ఉన్నారు. ఒక 30% మాత్రం మంది సొంతంగా భూమి సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కౌలు రైతులకు చట్టం చేసి వాళ్ళకు కూడా ఏదైనా సాయం చేయవలసిందిగా కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.